नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशक्तदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे। कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम
జయ కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అందరికీ స్వాగతం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనము ఇప్పటి వరకు 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం కపిల భగవానుని ఉపదేశంలో భాగంగా. ఈ యొక్క 6 అధ్యాయాలు కూడా మనకి ఈ 6 అధ్యాయాలు మొత్తం ముఖ్యంగా ఏం తెలుసుకున్నాం మనము. అసలు కపిల భగవానుడు ఇక్కడ ఆవిర్భవించడానికి కావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే దాని గురించి మొట్టమొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనే దాని గురించి చర్చించుకున్నాం మొట్టమొదటి అధ్యాయంలో. తర్వాత ఈ యొక్క నిజమైన యోగం అంటే ఏమిటి, ఆ యోగాన్ని ఏది నిజమైన యోగము, ఎందుకు ఆ యోగాన్ని మనం పాటించాలి అనే దాని గురించి 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. దాంట్లో ఏం చెప్పుకున్నాం, చివరికి అన్ని యోగాల కంటే కూడా కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము, ఈ అన్ని యోగాల కంటే కూడా భక్తి యోగం అనేది ఉత్తమమైనదని చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకు, అది ప్రత్యక్షంగా భగవంతునితోటి సంబంధంతో చేసేది కాబట్టి అది గొప్ప యోగం అనేది 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం ఇక్కడ. 3వ అధ్యాయం ఏం చెప్పుకున్నాము, భగవంతుని యొక్క జన్మ కర్మలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనుకున్నాం ఇక్కడ. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంటే ఏంటి, భగవంతుని యొక్క జన్మ కర్మలు అనేది ఎలా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం. 4వది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం ఏం చెప్పుకున్నాము, ఒక గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి ఇక్కడ. ఓకే, ఎంతోమంది గురువులు ఉన్నారు ఈ ప్రపంచంలో, బట్ నిజమైన ఆధ్యాత్మిక గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి ఇక్కడ, ఆశ్రయించే పద్ధతి ఏమిటి, ఎలాంటి మన యొక్క భావనతోని ఆ గురువుని ఆశ్రయించాలనేది కూడా చెప్పుకున్నాం ఇక్కడ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనుకున్నాం ఇక్కడ. ఒక గురువుని ఆశ్రయించేటప్పుడు ఒక వినమ్రతా భావంతో, ఒక శరణాగతి భావంతో, వినమ్రతతోటి ఆ గురువుని ఆశ్రయించేసి జ్ఞానాన్ని చెప్పాలని చెప్పేసి చెప్పుకున్నాం ఇక్కడ. గురువుని మనం స్వీకరించినామంటే ఏదో ఫ్యాషన్ కోసం స్వీకరించకూడదు. ఓకే, అందరికీ గురువు ఉన్నారు, నాకు గురువు ఉన్నారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరింట్లో ఒక కుక్క ఉంది, నేను కూడా ఒక కుక్కను పెంచుకున్నాను అన్నంత తీరనమాట ఇది చెప్పాలంటే. అందరికీ గురువు ఉంది, ఇదో ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఇప్పుడున్న సమాజంలో, నాకు ఒక గురువు ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి. బట్ అలా కాదు ఇక్కడ. ఒక ప్రామాణిక పరంపరలో వచ్చిన వ్యక్తిని ఏ విధంగా ఆశ్రయించాలి, శరణాగతి ఏ విధంగా పొందాలి, ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని ఏ విధంగా అడిగి తెలుసుకోవాలి ఇక్కడ, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆ వినమ్రతా భావాన్ని మనలో ఏ విధంగా పెంపొందించుకోవాలనేది ఈ 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం ఇక్కడ. గురువు యొక్క శరణాగతి ఏమిటి అనే దాని గురించి ఇక్కడ. తర్వాత 5వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, కపిల భగవానుడు ఏ విధంగా దేవావతి యొక్క జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు ఇక్కడ. ఎందుకు, కర్దమముని అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకున్నారు కాబట్టి అప్పుడు కపిల భగవాను యొక్క ఆధీనంలోకి ఆమె రావడం జరిగిపోయింది, ఆశ్రయంలోకి. అప్పుడు కపిల భగవానుడు ఆశ్రయంలోకి వచ్చారు కాబట్టి దేవావతిని తీసుకోవడం జరిగిపోయింది అనమాట, ఇన్ఛార్జ్ అనమాట ఇక్కడ. సో తర్వాత ఈ దేవావతి ఏం చేసింది, తనకు కావాల్సిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది ఇక్కడ మనకి. ఈ విధంగా నేను ఈ యొక్క అజ్ఞానంలో ఉండిపోయాను, నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పేసి దేవావతి అడగడం మొదలుపెట్టింది అనమాట. మొట్టమొదటిగా మనం ఎవరైనా సరే భక్తి జీవితాన్ని కనుక మొదలు పెట్టాలి అనుకుంటే ఇది చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా భౌతికమైన విషయాల పట్ల అనాసక్తి ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది ఇక్కడ. అలా పెరిగినప్పుడే ఆధ్యాత్మిక జీవితం పైన ఎప్పుడైతే మన ఆసక్తి పెరిగిపోతుందో అప్పుడే మన భక్తియుత జీవితం అనేది మొదలవుతుంది ఇక్కడ. అంతవరకు మనము భక్తి చేసుకుంటూ పోయినా కానీ భౌతికమైన విషయాల గురించి దూరంగా వెళ్లకుండా వాటి మీద మక్కువ అలానే పెట్టుకొని వాటి మీద వ్యామోహం అలానే ఉండిపోయింది అనుకోండి మనము భక్తిలో మనం ఎక్కువగా పురోగతి సాధించలేము ఇక్కడ. కాబట్టి భౌతికమైన విషయాల పట్ల అనాసక్తి పెంచుకుంటూ వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మిక జీవితం వైపు మనం వెళ్ళిపోవాలి ఇక్కడ. అసలు నేనేంటి ఇక్కడ, ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా యొక్క లక్ష్యం ఏంటి ఇక్కడ, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ, ఇక్కడే ఎందుకు జన్మ తీసుకున్నాను ఇక్కడ, ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటి గురించి ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అప్పుడు గురువు చెప్పేదాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాము ఇక్కడ. లేదనుకోండి మనం ఎంత జ్ఞానం తీసుకున్నా కానీ అది మన లోపలికి వెళ్ళిపోదు ఇక్కడ. జస్ట్ వింటాము, వదిలేస్తాం తప్పిస్తే మన హృదయంలోకి వదిలేసి ఆ మార్పు అనేది మనకి జరగదు ఇక్కడ మనకి. రైట్. సో ఆ విధంగా 6వ అధ్యాయంలో కూడా మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఏ విధంగా ఈ యొక్క మన యొక్క ఆధ్యాత్మిక ఈ దేవావతి ఏ విధంగా ఆశ్రయించింది భగవంతుణ్ణి, ఏ విధంగా కపిల భగవానుడు ఆమెకి జ్ఞానాన్ని ఇవ్వడం ఏ విధంగా మొదలు పెట్టాడని చెప్పేసి
ఈ 7వ అధ్యాయంలో మనం చర్చించుకోబోతున్నాం. ఈ అధ్యాయం నుంచి ఏం చేస్తున్నాడు కపిల భగవానుడు? దేవావతికి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వివరించడం అనేది మొదలుపెట్టారనమాట. అంటే మొట్టమొదటి 6 అధ్యాయాలు కూడా మనకి జస్ట్ ఒక ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగిపోయింది. ఇక్కడ ఏ విధంగా దేవావతి గురువుని ఆశ్రయించిందో మనము గురువుని ఆశ్రయించాం. ఇక్కడ ఆమె జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. గురువు ఆ శిష్యుని యొక్క తెలుసుకోవాలనే తాపత్రయం ఏదైతే ఉంటుందో అది గురువుకి చెప్పాలనే ఒక విషయం అనేది ఆ యొక్క ఏంటో ఉంటారు దాన్ని ఇక్కడ ఆలోచన కానీ ఇవన్నీ ఆయనలో వస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే మనము భగవద్గీత చూసామనుకోండి, అర్జునుడు మొదటి అధ్యాయం మొత్తం మాట్లాడాడు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ తన గురించి చెప్తున్నాడు తప్పిస్తే భగవంతుని ఒక గురువులాగా ఆశ్రయించాలని చెప్పేసి అనుకోలేదు. ఇక్కడ కృష్ణుడు 2వ అధ్యాయం వరకు ఎదురు చూశాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో ఎప్పుడైతే శిష్యస్థేయం షాదిమాం త్వాం ప్రపన్నం, అంటే నేను ఒక శిష్యుల్లాగా మారిపోయాను, ఒక గురువులాగా నాకు జ్ఞానాన్ని చెప్పమన్నప్పుడు అప్పుడు కృష్ణుడు అర్జునునికి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగిపోయింది. ఇక్కడ అదేవిధంగా దేవావతి కూడా ఆమె ప్రశ్నలన్నీ వేసిన తర్వాత చివరికి ఒక కొడుకులాగా కాకుండా ఒక గురువులాగా కపిల భగవానుడిని ఈ జ్ఞానం గురించి అడగడం మొదలుపెట్టింది. అప్పుడు కపిల భగవానుడు ఎంతో ఆనందించేసి ఏం చేశాడు, ఆయన సంతోషంలో ఉండిపోయాడు అనమాట. ఆ సంతోషంలో ఆమెకి జ్ఞానాన్ని ఇవ్వడం అనేది మొదలుపెట్టాడు. ఇక్కడ 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం ముఖ్య సారాంశం అదే. ఇక్కడ ఏంటి, ఇక్కడ కపిల భగవానుడు ఆ దేవావతి అడిగిన ప్రశ్నలన్నీ వినేసేసి ఆమెకి ఈ జ్ఞానాన్ని గురించి చెప్పడం అనేది ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం మొదలు పెట్టబోతున్నాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెళ్ళే ముందు ఈ మంగళాచరణ చెప్పుకొని వెళ్ళిపోదాం క్లాస్లో. ఓకేనా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపాం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో కపిల భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆమెకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు కపిల భగవానుడు. ఇక్కడ అంతసేపు దేవావతి ప్రశ్నలు అడిగింది, ఆమెకి ఈ జ్ఞానాన్ని అనేది ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ సో ఎప్పుడైతే ఈ ప్రశ్నలు దేవావతి అడగడం మొదలుపెట్టిందో అప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క కపిల భగవానుడు ఆమె వేసిన ప్రశ్నల గురించి చాలా ఆనందపడిపోయాడు అనమాట. ఆయన లోపల చాలా సంతోషపడిపోయేసి ఆయన నవ్వేసేసి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది మొదలు పెట్టారనమాట ఇక్కడ. ఎందుకంటే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రకాల విషయాల గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, సత్ అసత్ అనమాట. 2 రకాలుగా ఉంటాయి ఇక్కడ. సత్ అంటేనేమో ఎప్పటికీ ఉండిపోయేది, ఇక్కడ నిత్యంగా ఉండిపోయేది. అది మనకి భగవంతుని యొక్క ధామము కానీ భగవంతుని యొక్క లోకాల్లోకి వెళ్ళిన జీవులు కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా సచ్చిత్ ఆనందము అంటాం మనం ఇక్కడ, రైట్? అది సత్ అనమాట ఇక్కడ మనకి, రైట్? ఎవరైతే ఆధ్యాత్మిక భావనలో ఉండిపోయేసి పూర్తిగా విముక్తి పొందేసి వెళ్ళిపోతారో వాళ్ళు నిత్యంగా ఉండిపోవడం. జీవులు కూడా నిత్యంగా ఉండేవాళ్ళే, కాకపోతే మనము మన కర్మల ద్వారా ఈ భౌతిక దేహంలోకి వచ్చేసి ఇక్కడ ఉండిపోయాము. ఇక్కడ మనం నిజంగా ఎప్పటికీ నిత్యంగా ఉండేవాళ్ళం ఇక్కడ. కానీ ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉంటుందో అసత్లోకి వచ్చాము ఇక్కడ మనకి, రైట్? అసత్ అనే ఈ యొక్క ప్రపంచం దగ్గర రావడం వల్ల ఏమైపోయింది, మనకి
మనలో ఇప్పుడు ఆ యొక్క ఈ ఆతృతలు లేకపోతే ఇవన్నీ భయాందోళనలు లేకపోతే బాధలు కానీ ఇవన్నీ కూడా మనలో అనేది మొదలైపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి దేవావతి యొక్క క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ యొక్క భౌతిక జీవితంలో నుంచి ఏ విధంగా ముక్తి పొందేసి ఆధ్యాత్మిక జీవితంలోకి ఏ విధంగా వెళ్ళిపోవాలి అనే ఒక ప్రశ్న దేవావతి భగవంతుని ఇక్కడ అడగడం జరిగింది అనమాట. ఇక్కడ దానికి సమాధానమే కపిల భగవానుడు ఈ అధ్యాయంలో చెప్పడం అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనకి. మనము ఎప్పుడైతే ఈ భౌతిక జీవితం నుంచి ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతామో అప్పుడే ఈ విషయం గురించి అర్థమైపోతుంది ఇక్కడ. ఈ భౌతిక జీవితమే ఎప్పటికీ ఉండేది కాదు, ఇది అశాశ్వతమైనది. కాబట్టి దీని నుంచి బయటపడిపోవాలి అని అనుకోవడమే మనము చాలా ఇంపార్టెంట్ అనే విషయం అనేది మనము చాలా తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. అందుకనే ఈ సత్ అనే అసత్ అనే రెండు విషయాల గురించి కూడా ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు ఇక్కడ మనకి. దీన్ని ఏమంటారంటే అపవర్గ వర్ధమానం అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. అపవర్గ వర్ధనం ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడేయడానికి ఉపయోగపడేదే ఈ యొక్క అపవర్గ వర్ధనం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇంతకుముందుకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ఏ విధంగా పావర్గం నుంచి అపవర్గముకి ఏ విధంగా వెళ్ళాలనేది కూడా తెలుసుకున్నాము ఇక్కడ, రైట్? సో పావర్గం అంటే ఏమిటి గుర్తుంది ఎవరికైనా? పావర్గం అంటే భౌతిక ప్రపంచం గురు. భౌతిక ప్రపంచం కాదు, అసలు పావర్గం అంటే ఏంటి అసలు? మన దానికి ఒక డెఫినేషన్ కూడా ఉంది. పాపా బాబా అదే ప్రభు అడిగేది. ఎస్, పాపా బాబా మా. ఆ, ఏమిటది పాపా బాబా మా? పా అంటే పరిశ్రమ, చెమటోడ్చడం, బంధాల గురించి, భయం, మరణం. ఎస్, పా అంటేనేమో పరిశ్రమ, పా అంటేనేమో సెకండ్ పా అంటే ఏంటిది? చెమటోడ్చడం. పా అంటే పేని అంటారు సంస్కృతంలో. పేనీలు అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం కష్టపడడం మొదలు పెడతామో చెమటోడుస్తుంటాం అనమాట. ఈవెన్ ఇప్పుడు ఒక జంతువు కానీ ఏదైనా సరే కష్టపడ్డది అనుకోండి, దాన్ని ఎప్పుడైనా తీసుకెళ్ళేసి మనం పొలంలో ఇక్కడ దున్నిచ్చామనుకోండి, ఏం చేస్తుంది? దాంట్లో వచ్చి నురుగు అనేది బయటకు వస్తుంది ఇక్కడ మనకి, రైట్? అదేవిధంగా మనకేంటి ఇక్కడ మనకి ఎప్పుడైతే పరిశ్రమ చేస్తామో దానివల్ల ఏమైపోతుంది? మనకి ఈ యొక్క చెమటోడ్చడం అనేది మొదలు పెడతాము ఇక్కడ మనకి. బా అంటే ఏంటి ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చేది? బా అంటేనేమో బంధం అనమాట ఇక్కడ మనకి. బా అంటే బంధంలో ఎప్పుడైతే మనం శ్రమచోచి కష్టపడిపోతామో అప్పుడు ఏమైపోతాము? దాన్ని అనుభవించడం కోసం మనం ఒక బంధాల్లో చిక్కుకొని పోతాము ఇక్కడ. తర్వాత ఏమైపోతుంది? భయంలోకి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ. బా రెండవ బా మనకి తెలుగు అక్షరాల్లో ఉన్నాయి కదా, బా అనేది. ఫస్ట్ది పరిశ్రమ, తర్వాత చెమటోడ్చడము, తర్వాత బంధము, నాలుగోది వచ్చేసి భయము. ఎందుకంటే ఇంత సంపాదించిన తర్వాత దాన్ని కాపాడుకోలేక ఏం చేస్తుంటారు ఇక్కడ? ఏ విధంగా కాపాడుకోవాలా, ఏ విధంగా దీన్ని అంతా కూడా నేను నెక్స్ట్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆ భయంతో జీవించడం అనేది మొదలు పెడుతుంటారు అనమాట. ఈ 4 రకాలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చివరిలో ఎక్కడికి వెళ్ళిపోతారు? మా అంటే మరణంలో వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ. సో ఇది పావర్గం అంటే. ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పావర్గంలోనే వెళ్ళిపోతున్నారు ఇక్కడ. బాబా మా పరిశ్రమిస్తున్నారు, దానితో చెమటోడుస్తున్నారు ఇక్కడ. దాని ద్వారా సంపాదించిన దానితో బంధాల్లో చిక్కుకొని పోతున్నారు ఇక్కడ. దాని నుంచి బయటపడలేక దాన్ని కాపాడుకోవడానికి ఒక భయం అనేది వస్తుంది ఇక్కడ. ఎప్పుడు? మరణం రూపంలో వాళ్ళకి భయం కూడా రావడం జరిగిపోతుంది ఇక్కడ. సో ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే మనము ఈ పావర్గాన్ని వదిలిపెట్టేసి అపవర్గానికి వెళ్ళిపోవడం అనమాట. అర్థమైందా? అంటే అండి ఇవేవీ లేకుండా ఉండేదానికి వెళ్ళిపోవడమే అపవర్గం అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఇది పావర్గము, అపవర్గం అనే దాని గురించి ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైతే మనము ఈ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అంటే అండి ఇక్కడ నేను అశాశ్వతమైన వాడిని కాదు, నేను శాశ్వతమైన వాడిని. ఎందుకంటే నా జీవుడు అనేవాడు, నాలో ఉన్నవాడు శాశ్వతమైన వాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం కృష్ణ చైతన్యవంతులం అయిపోతాం అన్నమాట ఇక్కడ. అప్పుడు మన యొక్క నిజమైన స్థితి గురించి మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. అందుకని ఈ ప్రపంచంలో జీవించినా కానీ దేనికి భయం అనేది మనకు కలగదు ఇక్కడ. ఈవెన్ మరణానికి కూడా భక్తులు అనే వాళ్ళు ఎప్పుడు భయపడరు ఇక్కడ. ఎందుకంటే అది ఎలాగో వచ్చేదే. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఇక్కడ, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వస్తుంది ఇక్కడ. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది చెప్పి మనకు రాదు. పరీక్షిత్ మహారాజ్కి అట్లీస్ట్ ఒక 7 రోజులు సమయం ఇచ్చారు.
7 రోజులు సమయం ఇచ్చేసి నువ్వు చనిపోతామని చెప్పారు ఇక్కడ. కానీ మనకి ఎప్పుడు మరణం వస్తుందనేది మనకు తెలియదు కాబట్టి భక్తులు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ భౌతిక దేహం తీసుకున్నదే మరణించడం కోసం ఇక్కడ, అది ఏదో ఒక రావాల్సిందే కాబట్టి దాని గురించి మనకు భయం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏది శాశ్వతమైనది కాదు, జీవుడు అనేవాడు శాశ్వతమైన వాడు అనే సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం కృష్ణ చైతన్యంలో సీరియస్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఎందుకంటే ఈ మార్గం ఏదైతే ఉంటుందో ఇది నిత్యంగా ఉండే మార్గం. ఇక్కడ మనకి ఈ జన్మ పోతే ఇంకో జన్మకు వచ్చినా భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాము, అక్కడ కూడా భక్తులుగానే ఉండిపోతాము ఇక్కడ. కాబట్టి మన మార్గం అనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ, దీంట్లో ఎలాంటి సందేహాలు అనేది లేదు ఇక్కడ మనకి ఇక్కడ. సో ఎవరైతే ముక్తి పొందాలి, ఈ భౌతికమైన భావన నుంచి బయటపడిపోవాలి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ కృష్ణ చైతన్యం అనేది ఒక సుగమంగా ఒక మంచి మార్గంలాగా కూడా తయారు కావడం అనేది జరిగిపోయింది అనమాట ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ గొప్ప గొప్ప గురువులు ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నల గురించి ఎప్పుడైతే ప్రశ్నిస్తామో మన వాళ్ళు చాలా ఆనందపడిపోతారు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచంలో జరిగే విషయాల మీద ఎక్కువగా ఆసక్తి అనేది ఉండదు ఇక్కడ మనకి. ఓకేనా? ఎందుకంటే అవి ఆసక్తిగా ఉండకుండా ఒక్కోసారి మనకి ఏంటంటే జుగుప్సాకరంగా ఉంటాయి అంటారు ఇక్కడ, మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ వినడానికి కూడా ఒక రకంగా ఒక రోతలాగా అంటాం కదా, అలాంటిది అనమాట ఇక్కడ. అసలు వినాలని ఆసక్తి కూడా మనకు అనిపించదు ఇక్కడ. ఎప్పుడైతే మన జీవితం యొక్క నిజమైన విలువ అనేది మనం అర్థం చేసుకుంటామో ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి విషయాలు భౌతికమైన విషయాల గురించి మాట్లాడే వాళ్ళతోని కానీ అలాంటి సంభాషణలో మనము ఇన్వాల్వ్ కావడం కానీ ఇలాంటివి ఏవి మనం చేయమన్నమాట ఇక్కడ. ఎందుకు? దాని ద్వారా మనం ఆనందాన్ని అనేది పొందట్లేం కాబట్టి ఇక్కడ మనకి. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే గ్రామ్య కథ నా శునిబే నా కహియే అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే మనకి గ్రామ్య కథలు అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఊర్లలో ఇంత ముందుకు గ్రామ్య కథలు అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు దాని ద్వారా మన జీవితంలో నేర్చుకునేది అంటూ ఏమి లేదు ఇక్కడ మనకి ఇక్కడ. లేకపోతే వాళ్ళ గ్రామం గురించినో ఒక సమాజం గురించినో లేకపోతే పక్కనున్న వాళ్ళ గురించినో లేకపోతే న్యూస్ పేపర్లో సినిమాలో టీవీలో ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రామ్య కథ అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్లు ఓపెన్ చేస్తామనుకోండి, దాంట్లో ఏముంటుంది, మన జీవితానికి ఉపయోగపడేది ఏమీ ఉండదు అక్కడ. ఓకే, కాకపోతే ఏంటి, మనకు కొంచెం ఇంద్రియ తృప్తి, అది ఓపెన్ చేసినప్పుడు మనం చదువుతుంటాం ఇక్కడ, ఎవరి గురించో చెప్తుంటారు, మనం చదువుతుంటాము, కాసేపు ఆనందపడిపోతాం ఇక్కడ. కానీ అది నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎలా ఉపయోగపడదు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు సినిమాలు కానీ లేకపోతే సీరియల్స్ కానీ ఏదైనా తీసుకోండి ఇక్కడ, ఇదంతా కూడా గ్రామ్య కథ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఓకేనా? సో కాబట్టి దీంట్లో ఆధ్యాత్మికతకి సంబంధించినది ఏ విషయాలు కూడా ఏమీ ఉండవు అన్నమాట ఇక్కడ మనకి. సో అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ చైతన్య మహాప్రభు, ఈ గ్రామ్య కథను వినడం ద్వారా మీకు ఎలాంటి లాభం అనేది లేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఓకే, సో కాబట్టి అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, దీని నుంచి బయటపడిపోవాలని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఎలా బయటపడిపోవాలి మరి? మనకి గ్రామ్య కథ నుంచి బయటపడిపోవాలంటే దానికి ప్రత్యామ్నాయం ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా చెడు అలవాట్లు మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఒక మంచి అలవాటు నేర్చుకోవాలి ఇక్కడ, రైట్? మనకి కూడా ఇప్పుడు భౌతికమైన విషయాల పట్ల మనం దూరంగా వెళ్ళిపోతున్నామని అర్థం ఏంటి ఇక్కడ, ఆధ్యాత్మికంగా మనకి ఆ రుచి అనేది మనకు కలిగింది కాబట్టి భౌతికమైన విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ. సో ఇక్కడ చెప్పినట్టు ఆ గ్రామ్య కథ వినొద్దు లేకపోతే చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు ఇక్కడ చైతన్య మహాప్రభు. మరి ఏం చేయాలి ఇక్కడ మనము? ఆ గ్రామ్య కథను కాస్త మనం ఏం చేయాలంటే కృష్ణ కథలాగా మార్చివేయాలి మనం ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ మనం చదివే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భాగవతం ఉన్నాయి, ఇప్పుడు భగవద్గీత ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవి కృష్ణ కథకు సంబంధించినవి. ఇప్పుడు అంటే న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ, కొంతమంది న్యూస్ పేపర్స్ పట్టుకుంటే వాళ్ళు మొట్టమొదటి దగ్గర నుంచి చివరి వరకు మొత్తం అయిపోయేదాకా లేవరు అక్కడి నుంచి, ఇక్కడ మొత్తం చదివేస్తారనమాట ఇక్కడ. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఏమైపోతుంది, చెత్తవాడికి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ, ఎవరికి పనికిరాదనమాట. అదే న్యూస్ పేపర్ రేపు మళ్ళీ వాడికే చదువుకోమని ఇచ్చామనుకోండి, వాడేం చేస్తాడు, నేను ఆల్రెడీ చదివాను కదా నాకేం అవసరం లేదని చెప్పి పక్కన పడేస్తారు ఇక్కడ. అది గ్రామ్య కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అంటే ఇక్కడ మనము దాని ద్వారా మనం ఏమీ నేర్చుకోవట్లేము ఇక్కడ. కానీ కృష్ణ కథ ఉందనుకోండి, ఇప్పుడు ఈ గ్రంథాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ యొక్క భగవద్గీత భాగవతం లాంటి ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఈ యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో చదివిన దాన్నే మళ్ళీ చదువుతున్నాం ఇక్కడ మనకి, రైట్? ఎందుకు? ఇవి భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చిన మాటలు కాబట్టి ఇక్కడ. అందుకనే భగవంతుడి యొక్క మాటలను ఏమంటారంటే
అపౌరుషేయాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ దాంట్లో ఎలాంటి డిఫెక్ట్స్ కానీ అంటే ఏంటి ఎలాంటి తప్పిదాలు కానీ ఉండవన్నమాట ఇక్కడ. అందుకనే వీటిని ఎన్నిసార్లు చదివినా కానీ మళ్ళీ 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 చదవాలనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి మన గ్రామ్యకథ మీద ఉన్న ఆసక్తి ఏవైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలి ఇక్కడ మనము ఈ యొక్క కృష్ణ కథ వైపు మనం మరల్చాలి ఇక్కడ. ఆ కృష్ణ కథ వైపు ఎప్పుడైతే మనం మరల్స్తామో అప్పుడే మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఏవైతే వరల్డ్లీ యాక్టివిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా వెళ్ళే అవకాశం అనేది కూడా మనకు కలిగిపోతుంది అనమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో ఒక మంచి శ్లోకం కూడా చెప్పారు ఇక్కడ. ఏమని చెప్పారంటే నాజద్వచిత్ర పదం హరేర్యశో జగత్ పవిత్రం ప్రజ్ఞితాకర్షిచిత్ తద్విషయం తీర్థం ఉషంతి మానస నాయత్ర హంస నిరమంతి ఉశిక్షయాయ. ఇక్కడ ఏం చెప్పారంటే ఏవైతే మాటలు భగవంతుని గురించి ఎవరైతే గొప్పగా చెప్పలేవో అలాంటి యొక్క ఎవరైతే యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాల గురించి మాట్లాడకుండా భగవంతుని యొక్క విషయాల గురించి మాట్లాడకుండా ఏదైతే ఆ భౌతికమైన విషయాల గురించి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో అదే కాకుండా ఏదైతే పుణ్యక్షేత్రాలు మన తిరుపతి ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి కదా, ఇలాంటి ప్రదేశాలు ఊరికి అలా వెళ్ళి వస్తుంటారో అలాంటి వాటిని ఏం చెప్పారంటే భాగవతంలో ఒక కాకులు వెళ్ళే ప్రదేశం లాగా చెప్పారనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మికంగా ముందుకు పురోగతి సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో దాంట్లో నుంచి ఎలాంటి ఆనందాన్ని కూడా పొందలేరు ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇక్కడ కాకులతోని పోల్చారు అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ మనం. ఓకే, ఇప్పుడు పక్షులలో 2 రకాల పక్షులు ఉంటాయి ఇక్కడ మనకి. ఒకటి కాకులు, రెండోది హంసలు అనమాట ఇక్కడ. మనకందరికి తెలుసు స్వాన్స్ అంటారు ఇంగ్లీష్లో, రైట్? సో ఒకటి కాకులు, ఇంకొకటి హంసలు ఇక్కడ మనకి ఇక్కడ. సో మనం కాకులు చూసామనుకోండి, కాకులు ఎక్కడ ఉంటాయి ఎప్పుడు కూడా ఎక్కడైతే చెత్త ఉంటుందో, ఎక్కడైతే మొత్తము కుళ్ళిపోయిన వస్తువులు ఏవైతే ఉంటాయో అక్కడే ఉంటాయి ఎప్పుడు కూడా కాకులు కూడా. ఎందుకు? వాటికి అదే ఇష్టం అనమాట ఇక్కడ. అంత మంచి ఆహారం పెట్టినా కానీ అవి తీసుకోవు ఇక్కడ. ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడే పోయి ఎప్పుడు ఉండిపోతుంది ఇక్కడ. కానీ అదే హంసలు చూసామనుకోండి, హంసలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ? ఒక మంచి శుభ్రమైన నీళ్ళల్లో, నదుల పక్కన లేకపోతే సరస్సుల పక్కన ఉండేసి ఆ తామర పువ్వులు, కొమ్మలలో ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉండేసి అక్కడ ఆనందాన్ని అనేది పొందుతాయి అనమాట ఇక్కడ మనకి. సమాజంలో కూడా ఇప్పుడు అలానే అయిపోయింది ఇక్కడ. సమాజంలో కూడా ఎవరైతే వ్యక్తులు ఈ యొక్క కాకుల్లాగా ఎవరైతే ఉండిపోతున్నారో, ఓకే, సో అలాంటి వాళ్ళందరినీ కూడా అంశల్లాగా మార్చడమే ఈ కృష్ణ చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కాకులు చెత్త దగ్గరికి వెళ్ళేసి దాంట్లో ఆనందాన్ని ఏ విధంగా అయితే వెతుక్కుంటున్నాయో సమాజంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకు ఉదయం లేచిన కాంచి ఏంటి ఇక్కడ ఎవరో ఒకరి గురించి మాట్లాడుకోవడము, లేకపోతే ఆ సినిమాలు చూడడము, ఈ క్రికెట్ మ్యాచ్లు చూడడము, ఈ న్యూస్ పేపర్ చూడడము, బ్రేకింగ్ న్యూస్లు అని చెప్పి టీవీలు చూడడము, ఇవి తప్పిస్తే మంచి విషయాలు అనేది ఉన్నాయి మనకి. కృష్ణకథ వినాలి, కృష్ణకథను చదవాలి అనే భావన అనేది సమాజంలో లేకుండా వెళ్ళిపోయింది ఇక్కడ. అందుకనే సమాజంలో ఏం చెప్పారంటే ఈ యొక్క కాకుల్లాగా కాకుండా మన జీవితాన్ని అంశంలాగా మార్చుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉంటుంది, బర్డ్స్ ఆఫ్ ఏ సేమ్ ఫెదర్ ఫ్లాక్ ఈచ్ అదర్ అని టుగెదర్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఒకే రకమైన పక్షులు ఏం చేస్తాయి, కలిసి ప్రయాణం చేస్తుంటాయి ఇక్కడ మనకి. సో అందుకని కాకులు ఎప్పుడు కూడా అంశాలతోని కలవవు, ఈ యొక్క అంశాలు కూడా ఎప్పుడు కూడా కాకులతో అనేది కలవన్నమాట ఇక్కడ. అందుకనే గొప్ప గొప్ప భక్తుల్ని దేనితోని పోల్చారంటే పరమహంసల్లాగా పోల్చారు ఇక్కడ మనకి. ఎందుకు? ఈ పరమహంసలు అనే వాళ్ళు ఏంటంటే ఈ కాకులు చర్చించుకునే ఏదైతే విషయాలు ఏవైతే ఉంటుంటాయో దాంట్లో ఆనందాన్ని అనేది వీళ్ళు పొందారు ఇక్కడ మనకి. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ కథ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు ఇక్కడ మనకి. సో అందుకనే మనకి ప్రభుపాదుల లాంటి ఒక పరమహంస వాళ్ళు మనకు దొరికారు ఇక్కడ. మనము ప్రభుపాదుల వంటి ఒక అంశాలతోని మనం సత్సంగానికి చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఆయన చెప్పిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దానితోని మనము సావాసం చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మనకి. సో అందువల్ల చెప్పాలంటే ఒక విధంగా భక్తులమైన మనకి ఏంటంటే ఒక అంశ లాంటి ప్రభుపాదుల వంటి సాంగత్యం అనేది మనకు దొరకడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క కపిల భగవానుడు కూడా ఎప్పుడైతే తన యొక్క దేవావతి ఎప్పుడైతే ఇది వినడానికి ఎప్పుడైతే ఆసక్తి కనబరిచిందో అప్పుడు వెంటనే ఏం చేశాడు, ఆయన ఈ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది చెప్పడం మొదలుపెట్టారనమాట ఇక్కడ మనకి. సో కాబట్టి అందుకని ఏం చెప్పారు ఇక్కడ చైతన్య మహాప్రభువు కూడా ఏం చెప్పారంటే మీరు ఏవైతే పనులు చేస్తున్నారో అవన్నీ కూడా చూసుకొని చేయమని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఇప్పుడు ఈ భౌతిక జగత్తు ఏమైపోయిందంటే నవిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నవలడం అనేది చేస్తున్నారు ఇక్కడ. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇక్కడ మనకి. ఇప్పుడు ఒక చెరుకు యొక్క రసం గురించి ఇందుకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ మీకు.
ఇప్పుడు చెరుకు రసంలోంచి మనము వాడు ఏం చేస్తాడో మిషన్లో నుంచి పంపించేసేసి మొత్తము ఒక్క చుక్క కూడా చెరుకు రసం లేకుండా మొత్తం తీసేస్తాడు, దాంట్లో నుంచి తీసేసి పిప్పి పక్కన పడేస్తాడు అనమాట. ఆ పిప్పిని ఎవరు తింటారు? ఆ పశువులు వచ్చేసి తింటుంటాయి. ఇక్కడ దాంట్లో అవి పొందే ఆనందం అంటూ ఏమీ ఉండదు ఇక్కడ మనకి, రైట్? అయినా సరే ఏదో పొందాలని చెప్పేసి నవ్వుతూ ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే నమిలారో ఆ నమిలే దాన్ని మళ్ళీ తీసుకొని నవ్వులుకుంటూ దాంట్లోంచి ఏదో కొత్త ఆనందాన్ని పొందాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మనకి, రైట్? ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మీరు ఏ విషయాలైనా తీసుకోండి. ఇప్పుడు ఒక సినిమా చూస్తారు, దాంట్లో ఆనందాన్ని పొందుతారు. దాంట్లో నుంచి వచ్చిన ఆనందాన్ని ఎక్కువసేపు ఉండకపోయేసరికి ఏం చేస్తాడు, మళ్ళీ ఆనందం పొందడానికి ఇంకొకసారి ఆనందాన్ని తీసుకుంటాడు అనమాట. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ఏ విధంగా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఏదో కొత్తమైన ఆనందాన్ని పొందాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. కాకపోతే ఈ యొక్క ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, అంతేకాదు ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎవరైతే ఈ యొక్క పిల్లలు ఎవరైతే వాళ్ళకి పుడతారో వాళ్ళని ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడే విధంగా చేయాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఓకే, అది తల్లిదండ్రుల యొక్క గొప్ప బాధ్యత ఇక్కడ మనకి. ఎందుకంటే మనం నవ్విలాము, మనకి ఆ దాంట్లో ఆనందం అనేది కలగలేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ మన పిల్లలకు కూడా అదే విషయాన్ని మళ్ళీ ఇస్తున్నాము అనమాట. ఇక్కడ అంటే మనకు తెలుసు మనం ఆనందం పొందలేదని చెప్పేసి విషయం గురించి తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము, తప్పు చేస్తున్నాం. తప్పు ఏంటంటే ఇక్కడ వాడికి దీంట్లో ఈ మార్గంలో పోతే ఇబ్బంది పడతావరా ఇవన్నీ తెలిసినా కూడా ఏం చేస్తారు, మళ్ళీ వాడికి అదే రకంగా అవే చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట ఇక్కడ. కాబట్టి ఇలాగా ఉండకూడదని చెప్పేసి అంటున్నారు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి. సో కాబట్టి ఈ విధంగా ఏం చెప్తారంటే, మనల్ని ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని మామూలు వ్యక్తుల్లా కాకుండా మనము ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ భక్తి మార్గంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడం అని చెప్పేసి నేర్చుకోమని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇక్కడ చెప్పడం కూడా జరిగిందనమాట ఇక్కడ. సో కాబట్టి అందుకని ఈ యొక్క దేవావతి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈ యొక్క కపిల భగవానుడు ఆమె వేసిన ప్రశ్నలన్నీ కూడా ఎంతో సంతోషపడిపోయేసి ఆమె భౌతికమైన విషయాల గురించి అడగట్లేదు. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా నేను నా జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అని మాత్రమే అడుగుతుంది అనమాట ఇక్కడ. అందుకనే కపిల భగవానుడు ఆమె అడిగిన దానికి ఎంతో సంతోషపడిపోయేసి ఒక పరమహంసగా ఏం చేశాడు, ఆమెకి జ్ఞానాన్ని ఇవ్వడం అనేది మొదలుపెట్టారనమాట ఇక్కడ. సో అందుకని ఈ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ముఖ్యంగా అన్నిటికంటే ఉత్తమమైన యోగము ఏమిటి అనే విషయం గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ మన కపిల భగవానుడు ఇక్కడ. యోగ ఆధ్యాత్మిక అంటే ఇక్కడ ఏదైతే యోగము మన జీవుడికి ఆత్మకి భగవంతుని పట్ల సంబంధాన్ని ఎప్పుడైతే పెంచుతుందో అది నిజమైన యోగం అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కపిల భగవానుడు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. మనకు ఆల్రెడీ మనం 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం ఏ విధంగా అన్ని యోగాల కంటే భక్తి యోగం ఎందుకు గొప్పదనే విషయం గురించి. ఇక్కడ మళ్ళీ కపిల భగవానుడు అదే విషయాన్ని మళ్ళీ ధృవీకరిస్తున్నాడు ఇక్కడ. అన్నికంటే ఉత్తమమైన యోగము భక్తి యోగం మాత్రమే. కాబట్టి ఈ యొక్క భక్తి యోగంలో మాత్రమే ఉండేసేసి నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోమని చెప్పేసి ఆమెకి మరీ మరీ చెప్తున్నాడు అనమాట కపిల భగవానుడు ఇక్కడ మనకి. సో ఎందుకు ఈ భౌతిక జగత్తులో మనకి ఏముంటాయి, ఇక్కడ సుఖ దుఃఖాలు ఉంటాయి, లాభాలాభాలు ఉంటాయి, ద్వంద్వాలు అనేది ఉంటాయి అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే ఒకటి పోతే ఇంకోటి తప్పనిసరిగా వస్తుంది మనకి, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు మనకి వచ్చిన సుఖం అనేది ఎక్కువసేపు ఉండదు ఇక్కడ, అది పోయిన తర్వాత దుఃఖం అనేది వస్తుంది ఇక్కడ. ఆ దుఃఖం కూడా ఎక్కువసేపు ఉండదు, అది పోయినాక మళ్ళీ సుఖం అనేది వస్తుంది ఇక్కడ. అదేవిధంగా లాభము నష్టము లేకపోతే విజయము అపజయము కానీ ఈ యొక్క ఎండ చలి కానీ మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా ద్వంద్వాలు ఇక్కడ. ఇవన్నీ చెప్పాలంటే అంటే ఒకటి కావాలనుకున్నప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఇంకోటి దాన్ని ఫాలో అవుతుంది అనమాట. ఎప్పుడు ఒకటి అనేది రాదు. ఈవెన్ ప్రభుపాద వారికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఈవెన్ ఒక ఆవుని మన ఇంట్లో పెంచుకోవాలనుకున్నా కానీ మనం ఏం చేయాలి, ఆవును పోషించాలంటే దానికి గడ్డి కావాలి ఇక్కడ. గడ్డి కావాలంటే మనకు కావాల్సిన ఒక పొలం అనేది కావాలి ఇక్కడ, దాంట్లో ఇది పెంచాలి ఇక్కడ. అంటే ఇక్కడ ఏది ఈజీగా రాదు, ఇక్కడ ఏది సులభంగా మనకు దొరకట్లేదు. దాని వెనకాల పరిశ్రమ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, ఏదైనా మన జీవితంలో ఆనందం ఏదైనా తీసుకొస్తుందంటే అర్థం ఏంటి ఇక్కడ, దానితో పాటు నష్టం కూడా ముందు ముందు రాబోతుందనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ యొక్క ఆధ్యాత్మికమైన యోగం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏం చేస్తాం మనం ఇక్కడ, ఈ యొక్క వీటన్నిటి నుంచి బయటపడిపోతాం ఇక్కడ. ఇక్కడ శాస్త్రాలలో ఎన్నో రకాల సిద్ధుల గురించి చెప్పారు ఇక్కడ. అనిమ లగిమ మహిమ అని చెప్పేసి చెప్పారు. కంటెంట్ ఇక్కడ అంత సూక్ష్మం ఏదైనా సూక్ష్మం కావడం ఇక్కడ, అతి పెద్దగా మారిపోవడం ఇక్కడ, లేకపోతే మనకి కనబడకుండా వెళ్ళిపోవడము, ఇవన్నీ ఎక్కడ వస్తుంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ యొక్క మిస్టిక్ యోగా ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ, అంటే
మనకి కొంతమంది మాయలు చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ. వాళ్ళందరూ ఎవరు ఇక్కడ? ఈ యొక్క అడవిలోకి వెళ్ళిపోయేసి, లేకపోతే ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోయేసి ఈ శక్తులు మొత్తం నేర్చుకొని వచ్చేసి ప్రజల ముందు ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. కానీ ఇది దేనికోసము? భౌతికమైన ఒక పవర్ లేకపోతే ఒక శక్తిని పొందడం కోసం మాత్రం అన్నమాట ఇక్కడ. ఇది ఎంతసేపు ఉంటుంది? ఎక్కువసేపు ఉండేది కాదు ఇక్కడ మనకి ఇక్కడ. నిజమైన యోగం అంటే భగవంతుడితోని మన సంబంధాన్ని పెంచుకోవడం వరకు మాత్రమే నిజమైన యోగం ఇక్కడ. అందుకనే ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ ప్రభుపాల్ ఎవరంటే, మన యొక్క జీవునికి ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని తెలుసుకునేది ఏవైతే ఉంటుందో అది నిజమైన యోగం అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు మనం అగ్ని, మనం ఫైర్ మనం రగిలించామనుకోండి, అవేమైపోతాయి కొన్నిసార్లు దాంట్లోంచి ఆ ఫైర్ స్పార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న నిప్పు మెరుగులు ఏం చేస్తాయి? బయటికి వచ్చేసి వెళ్ళిపోయి కింద పడిపోతుంటాయి అన్నమాట ఇక్కడ మనకి. ఆ యొక్క కిందికి పడిపోయే ఆ యొక్క మెరుపు ఏవైతే ఉందో అగ్నితో పాటు ఉన్నంత వరకే దాని విలువ. అది కనుక అగ్ని నుంచి బయట పడిపోయింది అనుకోండి, ఆ నిప్పు ఏవైతే ఉంటుందో, కణిక ఏదైతే ఉంటుందో దానికి విలువ అనేది లేదు ఇక్కడ మనకి. అదేవిధంగా మనం కూడా ఏంటంటే భగవంతునితోటి మన సంబంధాన్ని పునరుద్ధరించుకొని మళ్ళీ ఆయనతోని ఆయన లోకానికి వెళ్ళినప్పుడే మన జీవితానికి విలువ అనేది ఉంటుంది ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది? మనం కూడా విడిపోయాం భగవంతుని దగ్గర నుంచి. ఇప్పుడున్న జీవితంలో మనకంటూ పెద్దగా వాల్యూ అంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి అందుకని కపిల భగవానుడు ఇక్కడ ఆయన స్వయంగా దేవాది దేవుడు కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనము ఈ యొక్క భౌతిక జీవితంలో 4 రకాల దోషాలతోనే ఉంటుంది మన జీవితం అనేది ఇక్కడ మనకి. కానీ భగవంతుని యొక్క జీవితం అనేది ఆ విధంగా ఉండదన్నమాట ఇక్కడ. 4 రకాల దోషాలు ఏంటి ఇక్కడ మనకి? మనం ఎప్పుడు మోహంలో ఉంటాము, ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటాము, వేరే వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అంతేకాదు మన ఇంద్రియాలు అనేది చాలా ఇంపర్ఫెక్ట్ అనమాట. అంటే ఇక్కడ పూర్తిగా ఏ ఇంద్రియం కూడా ఏ పని చేయలేదు ఇక్కడ మనకి. కానీ భగవంతుని యొక్క ఇంద్రియాలు దీనికి ఆపోజిట్గా ఉంటాయి ఇక్కడ. అందుకనే మనం ఏ విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చామనుకోండి, అప్పుడు ఏమైపోతాయి? ఈ విషయాలన్నీ కూడా యథాతథంగా మనకి అవగతం అయ్యే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ? మనము ఈ యొక్క గురు శిష్య పరంపరలో ఈ జ్ఞానాన్ని తీసుకోమని చెప్పేసి కపిల భగవానుడు మనకి చెప్తున్నారు క్లియర్గా ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే ఈ యొక్క నిజమైన గురువు ఏం చెప్తాడు ఇక్కడ? ఏదైతే కృష్ణుడు చెప్పాడో అదే రిపీట్ చేస్తాడనమాట. ఇప్పుడు ప్రభుపాదుడు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే, ఒక పోస్ట్ మ్యాన్, ఇప్పుడు మనకి పోస్ట్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడు? అతని యొక్క డ్యూటీ ఏంటి ఇక్కడ మనకి? ఎవరైనా ఒక ఉత్తరం పంపించారనుకోండి, ఒక ఉత్తరమో లేకపోతే ఒక మనీ ఆర్డరో ఏదైనా పంపించామనుకోండి, అతను ఏం చేస్తాడు? అది తీసుకెళ్లేసి ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు ఇక్కడ. మధ్యలో ఓపెన్ చేసేసి మొత్తం చదివేసేసి మళ్ళీ లోపల పెట్టేసి ఇవ్వడం అనేది జరగదు ఇక్కడ మనకి. అది మంచి విషయమైనా కావచ్చు, చెడు విషయమైనా కావచ్చు, అతనికి సంబంధం లేదు ఇక్కడ. ఏదైతే వచ్చిందో అది ఇవ్వడం అనేది తన యొక్క బాధ్యత ఇక్కడ. గురువు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అదే చేస్తున్నాడు మన జీవితంలో కూడా. ఏదైతే కృష్ణుడు గురు శిష్య పరంపరలో ఏదైతే జ్ఞానాన్ని తీసుకొస్తున్నాడో ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగిపోయింది ఇక్కడ. మనం ఏవి కూడా వక్రీకరించకూడదు ఇక్కడ ఏది కూడా మనం, ఓకేనా? దీనికి వేరే రకమైన మనము ఒక మీనింగ్ తీసుకొని మన సొంతగా వ్యాఖ్యానాలు అనేది చేయకూడదు ఇక్కడ మనకి. మనం కూడా ఆ గురువు శిష్యులు ఏవైతే చెప్పారో దాని ప్రకారమే చెప్పాలి ఇక్కడ. అది నేను చెప్పినా ఎవరు చెప్పినా కానీ నేను ఏదైతే విన్నానో ఏదైతే చదివానో అదే మీకు చెప్తున్నాను ఇక్కడ. నేనేమి ఇక్కడ కల్పించేది ఏమి లేదనమాట ఇక్కడ మనకి. సో కాబట్టి అందుకనే ఈ కృష్ణ చైతన్యం అనేది అందరికీ అందుబాటులో ఉంది ఇక్కడ. ఎవరు దీన్ని తీసుకోకుండా ఉండడానికి ఎవరు అనర్హులు కాదు ఇక్కడ మనకి. అందుకనే స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కులము ఆ కులము, ఈ వంశము ఆ వంశము, ఈ మతము ఆ మతము, ఇదేవీ లేవు ఇక్కడ. ఇలాంటి ఆ క్వాలిఫికేషన్స్ అర్హతలు కానీ ఇక్కడ ఎవరు చూడదన్నమాట ఇక్కడ మనకి. అందుకని మనం ఇప్పుడు ఏమైనా టెంపుల్కి వెళ్ళారనుకోండి, ఎవరు మనల్ని అడగరు ఇక్కడ, మీరు ఏ కులం నుంచి వచ్చారు, ఏ మతం నుంచి వచ్చారు, మీరు ఇక్కడ మీ వంశం ఏంటిది, ఇవన్నీ ఎవరు అడిగారు అనమాట ఇక్కడ మనకి. భక్తునిగా కావాలనే ఇంట్రెస్ట్ ఉందా, వెంటనే వచ్చేసి జాయిన్ కావని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైతన్య మహాప్రభు ఈ జ్ఞానాన్ని అనేది విరివిగా మనకి ఇవ్వడం అనేది జరిగిపోయింది ఇక్కడ. కపిల భగవానుడు అదే చేస్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే మనం తెలుసుకోవాలని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో ఆయన ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఈ జ్ఞానం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ? మనము మనకి భగవంతుని పట్ల ఉన్న ఆ సంబంధం ఏదైతే కోల్పోయామో దాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం అనేది మనం ఇక్కడ చేయాలన్నమాట ఇక్కడ. దాన్ని తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఏం చేయాలి మనం ఇక్కడ? మనము ఈ యొక్క ఆత్మ యొక్క నిజమైన తత్వం గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ. మన దేహభావం నుంచి మనం బయటపడిపోవాలి ఇక్కడ. ఎప్పుడైతే మనం నేను జీవుణ్ణి అనే విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తెలిసినప్పుడు ఏమైపోతుంది?
మనలో ఆ వినయం అనేది మొదలైపోతుంది. ఇక్కడ మనకి ఈర్ష్య, అసూయ, అహంకారాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితం నుంచి వెళ్ళిపోతాయి ఇక్కడ. ఎందుకంటే ఈ ఈర్ష్య, అసూయ, అహంకారం ఉన్నాయనుకోండి, మనము భగవంతుని యొక్క లోకానికి వెళ్ళిపోలేము ఇక్కడ. అదే విషయాన్ని మనం 15వ అధ్యాయంలో కూడా 2వ, 3వ, 4వ శ్లోకంలో చెప్పుకున్నాం క్లియర్గా. ఇక్కడ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఎలాంటి అర్హతలు సంపాదించాలని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం అక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆత్మ యొక్క జ్ఞానాల గురించి తెలుసుకొని మనం ఏం చేయాలి ఇక్కడ, మనము ఏ విధంగా దేహాలు మారిపోతున్నాము, ఈ జ్ఞానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనం ఆ యొక్క జీవుణ్ణి ఏ విధంగా ఉద్ధరించుకొని మళ్ళీ మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయం గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకున్నప్పుడు ఏమైపోతుంది, ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి మన యొక్క త్రిగుణాల ప్రభావంలో ఏవైతే మనం కర్మలు చేస్తున్నామో ఆ చక్రంలోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పటికీ కూడా. దీని నుంచి బయటపడిపోయే అవకాశం అనేది మనకు కలగట్లేదు ఇక్కడ. బట్ అదృష్టం కొద్దీ మనకి ఇక్కడ గురు కృష్ణ ప్రసాదే బాయ్ భక్తిలత బీజ్, ఆ భక్తిలత బీజం అనేది మనకి గురువు కృష్ణుల యొక్క కృప వల్ల ఏమైపోయింది, మనకు ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ మనం. ఓకేనా? ఆ భక్తిలత బీజాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అనవసరమైన అనర్థాలు చేసుకుంటూ, వేరే వాళ్ళ గురించి అపరాధాలు చేసుకుంటూ, అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ, లేకపోతే ఏదైతే మనకి భక్తికి సహకరించిన విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటి వెనకాల మనం ఎక్కువగా వెళ్ళిపోయామనుకోండి, దానివల్ల మనకి ఎలాంటి లాభం అనేది కలగదు ఇక్కడ. ఎందుకు? మనం సమయం వృధా చేసుకుంటున్నాము, ఏ విధంగా కూడా మనకి ఉపయోగపడవు ఇక్కడ. ఇప్పుడు సమాజంలో చేసేది వాళ్ళందరూ ఇదే పని. ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ఇక్కడ. ఏదైతే సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో అది సమయాన్ని వృధా చేస్తున్నారనే విషయం గురించి వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉండిపోయారు కాబట్టి ఇక్కడ. బట్ అట్లీస్ట్ మనకి ఈ భక్తి మార్గంలోకి వచ్చాం కాబట్టి మనకి ఈ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది ఇక్కడ. మనల గురించి మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ, తెలుసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, ఇలాంటి విషయాన్ని మనము చేయకూడదు ఇక్కడ. వేరే వాళ్ళ మీద ఈర్ష్య, అసూయలు కానీ లేకపోతే అహంకారం కానీ ప్రదర్శించడం కానీ, నేను గొప్ప నువ్వు గొప్ప, లేకపోతే ఇలాంటి మాటలు కాదనమాట. ఎందుకు? ఒకరు గొప్ప అయితే మనకేంటి చెప్పండి ఇక్కడ. మనకి దానివల్ల మనమేం పొందుతాం ఇక్కడ? ఒకరి మీద ఈర్ష్య, అసూయ మనం పెంచుకున్నాం అనుకోండి, మన భక్తిలత అది ఏమైపోతుంది, తరిగిపోతుంది ఇక్కడ. మనం భక్తిలో పురోగతి సాధించలేము ఇక్కడ. ఎందుకంటే ఎంతగా వేరే వాళ్ళ విషయాల గురించి ఆసక్తిలో మనం ఎక్కువైతే ఉంటామో, వేరే వాళ్ళ గురించి అయితే ఎక్కువ మాట్లాడుకుంటామో, అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మన మనస్సంతా పాడైపోతుంది ఇక్కడ. మనం ఏదైనా జపం చేసినప్పుడు కానీ, ఏదైనా భక్తి ఇతర సేవ చేసినప్పుడు కానీ మన మైండ్ అంతా ఏమైపోతుంది, ఆ విషయాల గురించి ఆలోచిస్తుంటాం ఇక్కడ. అందుకనే ఎంత తక్కువగా మనము ఈ భౌతికమైన జీవితాల విషయాల పట్ల, ఈ గ్రామ్యకత అని చెప్పాం కదా, ఆ గ్రామ్యకత పట్ల ఎంతగా తక్కువైతే ఉంటామో భక్తులు అంతగా ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఇక్కడ ఈ అధ్యాయం ద్వారా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన యోగం అంటే ఏంటంటే భౌతికంగా మనం ఎదగడం కాదు ఇక్కడ మనకి. ఓకేనా? మనల్ని తిరిగి ఆ భగవంతునికి ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం. ఓకే, అది నిజమైన యోగం అంటే ఇక్కడ మనకి. దేహాన్ని ఫిట్గా పెట్టుకోవడము, లేకపోతే మైండ్ని కంట్రోల్ చేసుకోవడము, శూన్యం మీద ధ్యానం చేయడము, ఇది నిజమైన యోగం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు ఇక్కడ. నిజమైన యోగ ముఖ్య ఉద్దేశము మనకి భగవంతునితో ఉన్న సంబంధం ఏమిటి, ఆ సంబంధాన్ని నేను ఏ విధంగా పునరుద్ధరించుకోవాలి. గ్రామ్యకతను తగ్గించేసి కృష్ణకథను ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్ళిపోతానో అప్పుడు నాకు భగవంతుని పట్ల ఉన్న సంబంధం అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ. అది ఎలా సాధ్యమవుతుంది? ఓన్లీ భక్తి యోగం ద్వారా మాత్రమే సాధ్యమైపోతుందని చెప్పేసి కపిల భగవానుడు ఈ అధ్యాయం ద్వారా మనకు చెప్తున్నారు ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలి ఇక్కడ, మన యొక్క మనస్సుని, మన ఇంద్రియాలని, మన దేహాన్ని పూర్తిగా భగవంతుని యొక్క సేవలో శరణాగతి పొందాలన్నమాట ఇక్కడ. ఆ శరణాగతి ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో అప్పుడు ఏమైపోతుంది, మనకు భగవంతుని పట్ల సంబంధం అనేది పెరిగిపోతుంది ఇక్కడ. అందుకనే మనము జపం చేసినప్పుడు ఏమైపోద్ది అంటే, ఎప్పుడైతే మనం జపమాల పట్టుకొని మనం జపం చేయడం మొదలు పెడుతుంటామో కృష్ణుడు ఒక చాటుగా ఉండి వింటూ ఉంటాడంట మనకి. మనం చెప్పే ఏవైతే మనం ఈ మహామంత్రం ఏదైతే చెప్తున్నామో కృష్ణుడు ఒక చాటుగా ఉండేసి మనల్ని గురించి వింటూ ఉంటాడంట ఇక్కడ మనకి. ఎప్పుడైతే నిజంగా ఆయన గురించి ఎప్పుడైతే మనం కావాలనుకుంటున్నామో, కృష్ణ నువ్వే నాకు కావాలి, నాకు ఇంకా నా జీవితంలో ఇంకేమీ వద్దు, నీ దగ్గరికి రావడమే నా లక్ష్యం అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడు ఆయన మన ముందుకు వచ్చేసి మనతో పాటు ఆ యొక్క సంభాషణ కూడా చేస్తారంట ఇక్కడ. కానీ మనం అలా చేయకుండా మన మనసంతా కూడా వేరే వేరే విషయాల పట్ల, అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకుని మనం జపం చేసుకుంటూ పోయామనుకోండి, కృష్ణుడు అక్కడ దాక్కునే ఉంటాడు ఇక్కడ. అక్కడే ఉండి వింటాడు, మన దగ్గరికి కూడా రాడనమాట ఇక్కడ.
అలా అవుతుందని చెప్పేసి అన్నారు ఇక్కడ. నేను ఒక పుస్తకంలో చదువుతున్నాను ఇక్కడ నేను. అంటే చాలా బాగా అనిపించింది అది ఇక్కడ. ఎందుకంటే మనం జపం చేసేది దేనికోసము? కృష్ణుని కోసం ఇక్కడ. అందుకనే కదా ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాము? మన ఇంటి గురించా, లేకపోతే ఒక భర్తల గురించి ఇంప్రెస్ చేయడం కోసమా, పిల్లల గురించి కోసమా, పక్కింటి వాళ్ళ గురించా, ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఈ మహామంత్ర జపం చేయడమే కృష్ణుని కోసం ఇక్కడ. అలా కృష్ణుడి కోసం చేయకుండా ఆ జపం చేసినప్పుడు మన మనస్సు అంతా కూడా అన్ని చోట్ల తిరుక్కుంటూ పోయిందనుకోండి, కృష్ణుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పండి ఇక్కడ? ఆయనకి ఇంట్రెస్ట్ తోటి ఫోకస్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు భక్తులు ఇక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి వాళ్ళతోనే సాంగత్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే ఏదైనా భక్తి యోగంలో ఏదైతే చేస్తున్నామో మన పూర్తిగా మన శరణాగతితోటి మనస వాచ కాయ అని చెప్పేసి అంటాం కదా, మన మనస్సుతోటి, మన యొక్క మాటలతోటి, మన యొక్క దేహంతోటి పూర్తిగా మన యొక్క మొత్తం మన దేహాన్ని అంతటిని కూడా భగవంతుని సేవలో ఉపయోగించినప్పుడు మాత్రమే ఏమైపోతామో మనము ఈ భౌతికమైన ఆసక్తులు, అనాసక్తులు, లేకపోతే ఈ ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి బయటపడిపోయేసి మళ్ళీ భగవంతునితోటి మన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఓకేనా? సో భక్తి అనేది ఎలా వస్తుంది ఇక్కడ మనకి? ఒక భక్తి చేస్తేనే భక్తి అనేది వస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఓకే, భక్తి అనేది ఎక్కడి నుంచో రాదు మనకి. ఓకే, భక్తి 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 అని మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. కానీ ఆ భక్తి మనం ఎలా కలుగుతుంది మనకి? భక్తి మనం భక్తితోని భక్తి చేస్తేనే ఆ భక్తి అనేది మనకు వస్తుంది అనమాట ఇక్కడ మనకి. లేకపోతే అసలు చేయలేదనుకోండి మనకి ఎలా అర్థమైపోతుంది? అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భక్తి యోగం అనేది చాలా ఉత్తమమైన యోగము. కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? కపిల భగవాన్ ఏం చెప్తారంటే ఈ భక్తి యోగంలో మీరు శరణాగతి పొందండి ఇక్కడ. మీకు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోండి. అప్పుడే ఏమైపోతారంటే ఈ భౌతికంగా వచ్చే మీకు సుఖ దుఃఖాలు, లాభానాభాలు, విజయాలు, నష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటపడిపోయేసి మీరు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతారని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. ఇది అధ్యాయం ద్వారా ముఖ్యంగా ఏం చెప్తారంటే మనము గ్రామ్య కథను వినకూడదు. ఓకేనా? హంసల్లాగా ఎప్పుడు కృష్ణ కథను వినుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఏ విధంగా అయితే కాకులు ఎప్పుడు కూడా చెత్త దగ్గర ఉండిపోయేసి అక్కడే ఆనందాన్ని పొందుకుంటూ ఉండిపోతాయో, భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి విషయాలనే వండుకుంటూ అలాంటి వాటి గురించి వినుకుంటూ దాంట్లో ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఇద్దరు కలిసారనుకోండి, ఇద్దరు కలిస్తే ఏం చేస్తారు? ఫస్ట్ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. వాడు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడుకునేది ఏముండదు ఇక్కడ. వాడు ఎట్లా, వీడు ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతుంటారు ఇక్కడ. మనకి అది అవసరం లేదు ఇక్కడ. మనకి ఏం కావాల్సింది? కృష్ణ కథ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అందుకనే మనము ముక్తి పొందడానికి మన మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే ఈ భక్తి యోగంలో ఇంకా ఇంకా పురోగతి సాధించుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అంటే శరణాగతి పొందాలి. మనము కృష్ణ కథని ఎక్కువగా వినడం అనేది చేయాలి ఇక్కడ. అందుకని శ్రవణం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎంతగా మనం శ్రవణం చేసుకుంటూ భక్తిలో ముందుకెళ్ళిపోతామో అంతగా మన మార్గం అనేది సులభమైపోతుంది. అంతగా భక్తి యోగంలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట. ఇది ఎందుకు భక్తి యోగమే అన్నిటికంటే ఉత్తమమైనది, మిగతా యోగాలు కాదు అని చెప్పేసి ఈ అధ్యాయం ద్వారా మనకి కపిల భగవానుడు చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఓకేనా? మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నాయా? క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ? హరే కృష్ణ ప్రభుజీ. అంటే జపము ఇంట్లో ఒక దగ్గర కూర్చొనే చేయాలా ప్రభుజీ? ఇంట్లో అటు తిరుగుకుంటూ అయినా చేయొచ్చా ప్రభుజీ? తిరుగుకుంటూ చేయొచ్చు, కానీ మాత్రమే తిరిగేటప్పుడు పనులు చేయకూడదు. తిరుగుకుంటూ చేయొచ్చు, ఒక దగ్గర కూర్చుంటే కాళ్ళు పట్టేస్తాయి కదా ప్రభుజీ, అటు ఇటు తిరుగుకుంటూ. తిరుగుకుంటూ చేయొచ్చు జపం. ఓకేనా? ఎందుకంటే కొంతమంది కూర్చుంటే నిద్ర వస్తుంటుంది, కొంతమంది కూర్చుంటే కాళ్ళు నొప్పులు వస్తుంటాయి ఇక్కడ. సో ఎస్, తిరుగుకుంటూ జపం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాసేపు కూర్చున్నాక కాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, నిలబడి కాసేపు జపం చేయండి, మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చోండి ఇక్కడ. దాంట్లో నియమాలు ఏమి లేవు ఇక్కడ మనకి. ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా ఏంటంటే ఏ భావంతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏనకేన మన కృష్ణ నివేశయాత్ అని ఒకటి ఉంది ఇక్కడ. మీరు ఏం చేస్తారో తెలియదు, ఏనకేనా ఏ విధంగా చేయండి ఇక్కడ. మన మనస్సుని కృష్ణుడి పైన పెట్టాలి ఇక్కడ మనకి. అది ఇంపార్టెంట్ ఇక్కడ.
ప్రభు హరే ఈ కృష్ణ. మౌనంగా మనసులో చేసుకోవాలా, బయట కూడా బయట నుంచి ఖచ్చితంగా బయటకు వినపడాలా? ఈ సమాజంలో కలియుగంలో మనసులో చేసే జపం అనేది ఉద్దేశించబడలేదు ఇక్కడ. మనసులో జపం అనేది ఎవరికి ఉద్దేశించబడిందంటే ఓన్లీ పరమహంసలకు మాత్రమే ఉద్దేశించబడింది అక్కడది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని జయించారు కాబట్టి ఆల్రెడీ. అర్థమైందా? మన యొక్క మనస్సు అనేది, మన ఇంద్రియాలు మనం జయించలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే బయటికి చేయడం ఇంపార్టెంట్. ఎందుకు? మనం చెప్పుకున్నాం కదా, మన మనస్సు అటు ఇటు వెళ్ళిపోయినా కానీ మనం బయటికి చేసామనుకోండి అట్లీస్ట్ మనం తిరిగి తీసుకురాగలుగుతాం ఇక్కడ. అదే మనం మనసులో చేసుకున్నాం అనుకోండి, మన మనస్సు ఎటో వెళ్ళిపోతుంది, మనం మంత్రం చేస్తుంటాం కానీ మళ్ళీ దాన్ని తీసుకురావడం అవకాశం అనేది కలగదు మనకి. సో సాధ్యమైనంత వరకు బయటికి చెప్పడమే చాలా ఉత్తమమైనది ఇక్కడ జపం అనేది. ఎంత నిష్టగా చేసినా మళ్ళీ మైండ్ ఒక్కొక్కసారి ఏదో ఒక లాగా ఇట్లా డైవర్ట్ అయిపోతుంది ప్రభుజీ. అది సహజం మాతాజీ, అది సహజం. ఆ, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ప్రభుజీ? మొన్న మనం చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఒక శ్లోకం గురించి 6 లక్షణాల గురించి చెప్పాం, జపం యొక్క 6 లక్షణాల గురించి. ఆ రోజు ఉన్నారా మీరు క్లాస్లో? ఏ రోజు ప్రభుజీ? మొన్న మన గ్రూప్లో కూడా ఒకటి, మన సంవరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రర్థం అనిర్వేదో జప సంపత్తి హేతవ అని మనసుని ఆధీనంలో పెట్టుకోవాలంటే 6 రకాల లక్షణాల గురించి చెప్పాను మీకు. ఎస్, ఆ 6 రకాల లక్షణాల గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి ఇక్కడ. మన మనసు అటు ఇటు వెళ్ళిపోయినా కానీ ఏం చేయాలి? తిరిగి మళ్ళీ తీసుకురావాలి దాన్ని. ఇక్కడ వెళ్ళడం అనేది దాని యొక్క పని, తిరిగి తీసుకురావడం అనేది మన దగ్గర ఉంది. అది ఓకే. వెళ్ళకుండా మనం ఏం చేయలేం దాన్ని, మనం వద్దన్నా కానీ వెళ్ళిపోతూనే ఉంటుంది అది. ఇప్పుడు పిల్లలు ఎగ్జాంపుల్ ఆ రోజు మీకు చెప్పాను కదా క్లియర్గా. ఇప్పుడు తల్లి వంటింట్లో వంట చేసుకున్నప్పుడు పిల్లని కూర్చోబెడుతుంది అక్కడ. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? అక్కడే కూర్చోడు, వాడు ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆమె ఏం చేస్తుంది? వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడుతుంది, వంట చేసుకుంటుంది. వీడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళిపోతాడు వాడు. తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ మనం కూడా ఎగ్జాక్ట్లీ మనం కూడా అదే చేయాలి ఇక్కడ. మన మనస్సు కూడా అదేంటిది అనమాట. ఇంకా దేంతో కంపేర్ చేశారంటే మన మనస్సుని ఒక కోతితోని కంపేర్ చేస్తారు. కోతి, మామూలుగా కోతినే పెద్ద అల్లరి, ఎప్పుడు చూసినా కోతి అల్లరి చేస్తుంటారు ఇక్కడ. అలాంటి కోతికి ఇంకా మందు దాపించారనుకోండి, ఇంకా దాని పరిస్థితి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, డ్రంకెన్ మంకీ అంటారు అనమాట. అంటే ఇక్కడ మామూలుగానే కోతి పెద్దగా అల్లరి చేస్తుంటుంది, దానికి మందు తాపిస్తే ఇంకా పరిస్థితి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మన మనసు అలాంటిదంట ఇక్కడ మనకి. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అది పోయినా కానీ పర్లేదు, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ జపం చేయాలి, తీసుకురావాలి, జపం చేయాలి ఇక్కడ. అట్లీస్ట్ మన యొక్క ఒక మాలలో 108 సార్లు మనం జపం చేస్తున్నాం కదా, అందులో ఎన్నిసార్లు వినుకుంటూ జపం చేస్తున్నామని మీరు గమనించండి. నెక్స్ట్ టైం జపం చేసినప్పుడు ఈ 108 ఈ మంత్రాలలో ఎన్ని మంత్రాలు నేను వింటున్నాను, ఓకే, వీలుంటే కౌంట్ చేసుకోండి. అప్పుడు అర్థమైపోతుంది మనం జపం ఎంతగా చేస్తున్నాము, ఎంతగా మనము మనస్సు మాట వినుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేది కూడా అర్థమవుతుంది మనకి. మనసుకు ఎక్కువగా మనం టైం ఇవ్వకూడదు, దానికి మొత్తానికి ఫ్రీడమ్ ఇచ్చామనుకోండి అది అలానే చేస్తూ వెళ్ళిపోతుంది ఇక్కడ. దానికి ఫ్రీడమ్ ఎక్కువగా ఇవ్వకూడదు. కాకపోతే ఏం చేయాలి, దానికి కొన్ని మనము ఇప్పుడు పిల్లలకు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏం చెప్తాం మనము? చాక్లెట్ ఇస్తాము, నీకు ఈ పని చేస్తే నీకు ఇంతసేపు వైట్ కామ్గా ఉంటే నీకు 5 రూపాయలు ఇస్తాను, లేకపోతే 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే చాక్లెట్ ఇస్తానని చెప్పేసి అంటాం కదా మనం. అదేవిధంగా మైండ్ కూడా మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తున్నాను అనమాట దానికి. ఏం చెప్పాలి దానికి? నువ్వు జపంలో కనుక నువ్వు మంచిగా ఉన్నావంటే నీకు ఏదో ఒకటి చూపిస్తా అని చెప్పేసి అనాలి, లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఇంకోటి చేస్తానని చెప్పేసి చెప్పాలి ఇక్కడ. అప్పుడు ఏం చేస్తుంది అది కూడా కామ్ అయిపోతుంది అనమాట. పిల్లలు ఏ విధంగా అయితే కామ్ అయిపోతారో ఏదైనా ఇస్తా అన్నప్పుడు మనస్సు కూడా ఏం చేస్తుంది, మనం చెప్పేదాన్ని బట్టి. అందుకనే మనస్సుతో మనం ఫైట్ చేయకూడదు, ఓకే, అది ఇంపార్టెంట్ మెయిన్. మన మనస్సుతోటి మనం ఎప్పుడు కూడా ఫైట్ చేయకూడదు అనమాట, దాన్ని గొడవ పెట్టుకోవద్దు. దాంతో గొడవ పెట్టుకున్నాం అనుకోండి తిరిగి మనకంటే ఎక్కువ గొడవ పెట్టుకుంటుంది అది. మనకంటే దానికి ఇంకెక్కువ నోరు ఉంటుంది అనమాట. కాబట్టి మనస్సుతో ఎప్పుడు కూడా మనము ఫైట్ చేయకూడదు. మనసుతో ఏం చేయాలి? డిస్కషన్ చేయాలంట, మాట్లాడుకోవాలి ఇక్కడ. ఓకే,
నువ్వు ఇది నా జపం సమయము, నాతో పాటు కోఆపరేట్ చేయాలి. ఇక్కడ నువ్వు కోఆపరేట్ చేస్తే నీకు ఏ కావాలంటే అది ఇస్తానని చెప్పేసి దానికి మారం చేసేది ఒకటి చేయాలన్నమాట. అలా చేస్తే మన మనసు మన ఆధీనంలోకి వస్తుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా. యా, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. పావర్గాన్ని మళ్ళీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ పరిశ్రమే రావాలి, పరిశ్రమ రాధామాత చెప్పారు. ఎస్ ఎస్. తర్వాత వచ్చింది ఫేను ప్రభు, అది నురుగుని పేన, ఫేన అంటారు. పేన. పరిశ్రమ, FF, పేన, పేన. బంధ, భయ, మరణ. మరణం. ఓకే, సరేనా? ఇంకేమన్నా ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఒక జపం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్ లో కూర్చొని చేస్తుంటే కంపల్సరీ అదే ప్లేస్ లోనే డైలీ కూర్చొని చేయాలని విన్నాను ప్రభుజీ. అది అంతవరకు కరెక్ట్? అదేం సాధ్యం, అదేం నియమం ఏం లేదు మాతాజీ, అదేం నియమం లేదు. మామూలుగా ఏంటంటే ఒక మన దేవుని మందిరంలో కూర్చొని చేసుకుంటే మంచిది అని చెప్పేసి అంటారు ఇక్కడ. అట్లీస్ట్ మీరు ఒక ఫస్ట్ 4 రౌండ్స్, ఇప్పుడు జపము 16 మాలలు చేస్తున్నాం అనుకోండి, 4 మాలలు మాత్రము డిస్ట్రాక్షన్ లేకుండా ఎక్కడి నుంచి లేవకుండా చేసుకోవాలని చెప్పేసి అంటారు ఇక్కడ. ఓకే, మిగతా సమయం అంటారు మీరు ఎక్కడ కూర్చుంటారు అనేది అది కంపల్సరీ కాదు. ఇక్కడ మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పా కదా, మన ముఖ్య ఉద్దేశము భగవంతుని యొక్కని గుర్తుపెట్టుకోవడం, అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎక్కడ కూర్చుంటున్నాము ఏంటనేది తెలియదు, అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనం. కాకపోతే ఐడియల్ సిట్టింగ్ ఏంటంటే దేవుని మందిరంలో తులసమ్మ ముందు ఒక మంచి ఒక ఆసనం వేసుకొని కూర్చొని విగ్రహాలను చూసుకుంటూ చేసామనుకోండి, ఇంకా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మన మనసు డిస్ట్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అటు ఇటు వెళ్ళిపోయినా కానీ వెంటనే మనము భగవంతుని యొక్క విగ్రహాన్ని చూసామనుకోండి, మన మనసు వెంటనే తిరిగి వచ్చే అవకాశం అనేది ఎక్కువ కలుగుతుంది. అది చాలా మెయిన్ ఐడియల్ సెట్టింగ్ మనం జపం చేయాలనుకుంటే. అంటే 2 కానీ 4 కానీ కంపల్సరీ 4 అంటారా? ఎస్, ఇష్టం. మామూలుగా 4 అని చెప్పేసి అంటారు మామూలుగా. ప్రభు, ఆ వర్గానికి ఎవరన్నా ఏమన్నా ఉందా? ఆ వర్గం అంటే ఓన్లీ భగవంతుడి గురించేనా? పావర్గము, అపవర్గము. దానికి ఆపోజిట్ అపవర్గం. అపవర్గం అంటే బంధాలు ఉండవు మనకి, ఈ యొక్క కష్టపడడం అనేది ఉండదు ఇక్కడ మనకి, లేకపోతే పరిశ్రమ ఇవన్నీ ఏమీ ఉండదు ఇక్కడ మనకి. ఇవన్నీ లేకుండా ఉండేదే అపవర్గం. దీనికి ఆపోజిట్, పావర్గానికి ఆపోజిట్ వ్యతిరేకమైనదే అపవర్గం. అంటే ఏంటి, ముక్తి స్థితిలో మనం ఏదైతే చేస్తామో దాన్ని అపవర్గం అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. సో వేరే మీనింగ్ అంటూ ఏం లేదు, ఇదే మీనింగ్ అనమాట. అన్ని వదిలి ఆ భగవంతుని ఆశ్రయించటమే అపవర్గం. ఆయన స్మరణ చేసుకుంటూ ఆయన ఆశ్రయించి అనాసక్తిని వదిలి ఆసక్తితో ఆయన ఆశ్రయించి శరణ పొంది ఆయన గురించి స్మరణ చేసుకోవటమే అపవర్గం. సో రేపు మనము ఈ యొక్క 8వ అధ్యాయం గురించి రేపు చర్చించుకుందాము. ఈరోజు మనం 7వ అధ్యాయం కంప్లీట్ చేస్తాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై. అనంత కోటి వైష్ణవ. హరే కృష్ణ.